హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అయితే చింతపల్లి సాయిబాబా టెంపుల్. ఈ చింతపల్లి సాయిబాబా టెంపుల్ అనేది అయితే మనకు నాగార్జున సాగర్ రోడ్కి అయితే ఉంది. చింతపల్లి నల్గొండ డిస్టిక్లో అయితే ఉంది. సో ఈ టెంపుల్ అయితే నేనైతే రీసెంట్గా విజిట్ అయినాను. ఈ టెంపుల్కి నేనైతే చాలాసార్లు వచ్చినా కానీ వీడియో అయితే ఎప్పుడు షూట్ చేయలేను. అంటే వీడియో యూట్యూబ్లో పెడదామన్నట్టు అయితే ఎప్పుడు అనుకోలేదు. సో ఈ టైం అయితే నాకు ఛాన్స్ దొరికింది వీడియో తీసి అయితే యూట్యూబ్లో పెడదామన్నట్టు. సో రీసెంట్గా నేనైతే మ్యారేజ్కి అయితే వెళ్ళిన చింతపల్లి దగ్గర. మా చిన్న ఆడపడుచు వాళ్ళ బావ కొడుకు మ్యారేజ్కి అయితే వచ్చినాం చింతపల్లి. సో అక్కడ ఫస్ట్ చింతపల్లి సాయిబాబా టెంపుల్ దర్శనం చేసుకొని అయితే పెళ్ళికి అయితే వెళ్ళినాము. పెళ్ళి ఎక్కడనో అనుకున్నాను, టెంపుల్ అటు సైడే ఉంది పెళ్ళి. సో మేము రూట్ మ్యాప్ పెట్టుకోగానే సో దగ్గరనే చూపించింది. వన్ మినిట్ అట్లా చూపించింది. నిజంగా అక్కడ టర్న్ కాగానే టెంపుల్ ఎదురుగానే టర్న్ కాగానే మాకైతే ఫంక్షన్ హాల్ రూట్ అయితే దొరికింది. సో ఫస్ట్ అయితే మేమైతే బాబాని అయితే దర్శించుకున్నాము. ఫస్ట్ ఇంకా మ్యారేజ్ అయినాక మళ్ళీ అందరం కలిసి వద్దామన్నట్టు ఇంకా తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ పెళ్ళికి వెళ్ళి మళ్ళీ బాబా టెంపుల్కి అయితే వచ్చినాము. సో మంచిగా చూసుకొని ఇంకా కొద్దిసేపు స్పెండ్ చేసి అయితే వెళ్దామన్నట్టు ఫస్ట్ అయితే మొత్తం గోవులు అన్నీ కనిపిస్తాయి మనకి. ఎంట్రన్స్లోనే గోవులు ఉంటాయి. గోవులు అదైతే నాకు చాలా నచ్చింది. ఇక్కడ గోవులకు కూడా మంచిగా ఫ్యాన్ అంత ఫెసిలిటీ నీట్గా అరేంజ్ చేసారు. అసలు గోసేవ అనేది అయితే చాలా మంచిది. అసలు మనం ఈ కలియుగంలో గోవుని సేవ చేసుకోవాలి. సో నేనైతే ఎవ్రీ అమాసకు మాత్రం గోశాలకు వెళ్ళి నాకు తోచినది ఇంత డొనేట్ చేస్తాను. ఇంకా నేనైతే చింతపల్లి సాయిబాబా టెంపుల్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు గోశాలకు 100 రూపీస్ ఎవరు ఎంత అనుకుంటే అంత ఇవ్వచ్చు. సరే నేనైతే 100 రూపీస్ ప్రతి మంత్ ఈ చింతపల్లి సాయిబాబా టెంపుల్ గోశాలకు అయితే 100 రూపీస్ అయితే నేను ఫోన్పే ద్వారా ఇస్తాను. రీసెంట్గా ఒక 3 months నుంచి అయితే మర్చిపోయినాను నేను వేయడము. సో ఒకటేసారి ఇంకా నేను ఛాన్స్ ఇక్కడ వచ్చినా కాబట్టి ఒకటేసారి 3 months 300 మొన్న వచ్చినప్పుడు గోశాలకి ఇచ్చేసినాను 300. సో ఆ గోశాల దర్శనం అయిపోయినాక నాకు ఇంకా మేమైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా గోశాల దర్శనం అయిపోయినాక ఇంకా టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము. మేము అందరము ముగ్గురం తోటి కోడళ్ళము, మా 2 ఆడపడుచులు, మా పెద్ద ఆడపడుచు కూతురు, కోడలు, వీళ్ళందరం కలిసి అయితే వచ్చినాము. ఇంకా మ్యారేజ్ అయిపోయినాక ఇంకా అందరం కలుసుకొని అయితే ఇంకా టెంపుల్ దర్శనం మళ్ళీ చేసుకుందాం అన్నట్టు అయితే ఇంకా వాళ్ళతో పాటు అయితే మళ్ళీ వచ్చి ఇంకా దర్శనానికి వాళ్ళతో పాటు అయితే మేము కూడా ఇంకా మళ్ళీ వచ్చి నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే అనుకున్నాను ఇంకా దర్శనం అయిపోయినాక మళ్ళీ వద్దాంలే ఇంకా అన్నట్టు అనుకున్నాను. ఇంకా వాళ్ళు కూడా అన్నారు ఇంకా మళ్ళీ మేము కూడా వెళ్తున్నాము అని టెంపుల్కి. ఇంకా అందరం కలిసి అయితే ఇంకా మళ్ళీ దర్శనం లైన్లోకి అయితే ఇట్లా వచ్చేసినాము. ఇంకా ఎండ అయితే చాలా కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది అసలు. ఇంకా ఎండలో అప్పటికి ఇంకా మా కాళ్ళు కాలుతున్నాయి ఇట్లా. ఇంకా ఆడికైనా కార్పెట్ వేసిర్రు. సో ఎండ అయితే ఫుల్ కొడుతుంది. మ్యారేజ్ అయిపోయినాక ఇంకా ఎక్కువ ఎండ అనిపించింది అసలు. సో ఇంకా మేమైతే దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ ఆవు పేడతో చేసిన 2 పిడకలు అయితే 10 రూపీస్కి 2 పిడకలు అయితే ఇస్తున్నారు. సో ఓం శ్రీ కర్మధ్వంసిని అనే మంత్రాన్ని పఠిస్తూ అయితే ఆ పిడకలు ఆ ధోనిలో వేసినాము. సో ఆ ధోని దర్శనం అయిపోయినాక ఇక బాబా దర్శనం అయింది. ఇక్కడ ఎదురుగానే ఇంకా బాబాది ఇట్లా బాబా మన్నల్ని చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా నేనైతే చింతపల్లి టెంపుల్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుకుంటా అప్పుడు జోలే చేసినాను. 41 days పూజ చేసినాను. ఆ జోలే నాకు మా అక్క ఇచ్చింది. ఆ జోలే అనేది మనం 41 days పూజ ఎట్లా చేయాలంటే మనకు ఒకటి ఆరెంజ్ కలర్ బ్యాగ్ లాంటిది ఇస్తారు. ప్రతిరోజు కొన్ని బియ్యము ఇంకా దక్షిణ అవి సాయిబాబా ముందు పెట్టి మనము సాయిబాబా అష్టోత్తరము అవి ఉంటాయి. మనకు ఒకటి కార్డ్ లాంటిది ఇస్తారు, ఒకటి బుక్ లాంటిది, అది చదువుకోవాలి. మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అనుకొని అయితే ఆ జోలేది పూజ స్టార్ట్ చేసుకోవాలి. అట్లా 41 days చేయాలి. దీనికైతే నియమనిష్టాలు అనేటివి ఏమి ఉండవు. పొద్దున అన్న చేసుకోవచ్చు, ఈ పూజ సాయంత్రం అన్న చేసుకోవచ్చు. మనకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో
వీలు చూసుకొని అయితే మనం ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజా విధానం అయితే ఎలా చేసుకోవాలంటే పిడికెడు బియ్యము, ఒక ప్లేట్లో పిడికెడు బియ్యము, ఇంకా కొంచెం దక్షిణ, మనకు రోజు పిడికెడు బియ్యము ఇంకా దక్షిణ రోజు పెట్టి మనం పూజ చేసుకోవాలి 41 డేస్. ఇంకా మనకి డేట్ వచ్చినప్పుడు అయితే మనం ఆ 5 డేస్ ఆపేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకా కౌంట్ చేసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ కౌంట్ చేసుకొని మళ్ళీ ఆ పూజ స్టార్ట్ చేసుకోవాలి. సో అట్లా నేను 41 డేస్ చేసినాను. నేనైతే ఏదైతే కోరిక అనుకొని అయితే చేసినానో అదైతే నెరవేరింది. సో ఆ జోలే మాత్రం మళ్ళీ ఈ చింతపల్లి సాయిబాబా టెంపుల్ దగ్గరికి తెచ్చి ఇచ్చినాను పూజ అయిపోయాక. సో మళ్ళీ నేను తెచ్చి ఇచ్చినాక మీకు మళ్ళీ కావాలా అని అడిగిరు టెంపుల్లో. సో కావాలి అని అయితే నేను మళ్ళీ 2 తీసుకున్నాను. ఇంకా మనకి ఎవరన్నా అడిగితే పూజ చేస్తాను నాకు కావాలి అంటే వాళ్ళకు మాత్రం ఇవ్వచ్చు. మనం అట్లా జోలే తీసుకొని మనకి ఇష్టం ఉంటే మనం కూడా మళ్ళా చేసుకోవచ్చు ఆ పూజ. నాకైతే చాలా మంచి అనిపించింది. మన పేరు మీద ఇంకా బియ్యము మనకి ఆ బియ్యము ఆ దక్షిణ అంతా ఇంకా సాయిబాబాకి వెళ్తుంది. ఆ బియ్యం మనం ఇంకా థర్స్డే సాయిబాబా గుడిలో అయితే అన్నదానం అవుతుంది. ఇంకా వీటికన్నా వాడతాం. మన పేరు మీద మనం చేసిన పూజ కి అప్పుడు మనం వాడే బియ్యం అయితే ఎంతోమంది తింటారు. సో మన బాబా బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయి. వాళ్ళు తిన్న వాళ్ళది కూడా మన పైన బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో నాకు ఈ పూజా విధానం అయితే చాలా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. కావాలంటే ఎప్పుడైనా చింతపల్లి సాయిబాబా టెంపుల్కి వచ్చినప్పుడు అడిగి తీసుకోండి. ఈ జోలే తీసుకొని అయితే పూజ చేసుకోండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సో మేము అట్లా బాబా దర్శనం అయిపోయాక కింద వచ్చినాం. కిందికి దిగినాక ఇంకా పైన బాబా దర్శనం అయిపోయాక కింద దిగినాక మళ్ళీ ఇక్కడ ప్రసాదము, లడ్డూసు, దూద్ పేడ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఎక్కువ దూద్ పేడనే తీసుకుంటాను. లడ్డు కన్నా దూద్ పేడ ఈ ప్యూర్ నెయ్యితోనే చేస్తారు, ఆవు నెయ్యితోనే చేస్తారు. సో నాకు బాగా నచ్చుతుంది ఈ దూద్ పేడ. సో నేను దూద్ పేడ అయితే కొనుక్కొని అయితే ఇంకా కిందికి వచ్చినాక ఇక్కడ ప్రసాదం కేంద్రం అయిపోయినాక ఇంకా అక్కడ కూడా బాబాది అవన్నీ మంచిగా అనిపిస్తుంది. టెంపుల్ బాగుంటుంది. మళ్ళీ కిందది బాబా దగ్గర ఈడ కూర్చొని ఇంకా పంతులు ఏమన్నా డౌట్స్ ఉంటే అలా అడగడము చేయడం అలాంటివి చెప్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రసాదం కేంద్రం అయిపోయిన ఇంకా మనం దీపాలు వెలిగించుకోవాలన్నా ఇంకా ఒక దీపం వచ్చేసి మనకు 10 రూపీస్ ఇస్తే ఒక దీపం ఇస్తారు. ఇక్కడ సాయిబాబా ముందు ఇక్కడ సాయిబాబా దర్శనం ఉంటుంది. సో ఇక్కడ మనమైతే దీపం అయితే వెలిగించుకోవచ్చు. 10 రూపీస్కి ఒక దీపం అయితే ఇస్తారు. సో మనము కొనుక్కొని అయితే వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోవచ్చు. అది మన ఇష్టము. సో ఇక్కడ పండుకొని బాబా మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో నాకైతే చూస్తుంటే ఇట్లనే చూడాలనిపిస్తుంది. మనల్ని ఇంకా అక్కడ బాబాది దర్శనం అయిపోయాక ఇంకా లెఫ్ట్ సైడ్లో అన్నప్రసాదం హాల్ కూడా ఉంది. ఇంకా థర్స్డే కాబట్టి ఆ రోజు ఇంకా అన్నప్రసాదం అయితే జరుగుతూనే ఉంది. సో మనకి ఇంకా చక్కెర పొంగలి ప్రసాదం కూడా పెడుతున్నారు. సో చక్కెర పొంగల్ తీసుకొని తినేసి కొద్దిసేపు కూర్చొని గ్రూప్ ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరినాము. సో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.